YNB న్యూస్ ఖమ్మం నగరంలో పెద్దతండా కేబీఆర్ నగర్ నందు సేవాలాల్ సేన క్రికెట్ కమిటీ ఉపాధ్యక్షులు గూగులోత్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. హోలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన బంజారా సంస్కృతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా సోదర భావంతో మనిషిలోని కామక్రోధ వశ్యాలను అగ్నిలో ఆహుతి చేసి స్వచ్ఛమైన పవిత్ర మనసుతో హరివిల్లులను రంగులతో జీవితకాలం స్నేహభావంతో ఇతరుల పట్ల అనురాగంతో కలిసిమెలిసి జీవించడమే హోలీ యొక్క పవిత్ర అర్థమని తెలిపారు. నేటి నాగరిక సమాజపు ముసుగులో ఒకరినొకరు మోసం చేసుకుంటూ హోలీని అవహేళన చేస్తూ కోడిగుడ్లు కొడుతూ కుళ్ళిపోయిన టమాటాలు ఒకరినొకరు నెట్టుకుంటూ డ్రైనేజీలోకి పడేసి ప్రాణాపాయ స్థితిని కల్పిస్తూ హోలీ అంటేనే భయంగా ఇంట్లో నుండి బయటకు వస్తే ప్రమాదమని భావించే పరిస్థితిని కలిగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన నాయకులు దారావత్ రామ్మూర్తి నాయక్, దేవేందర్ నాయక్, పాలేరు ఇన్ఛార్జి గూగులోత్ నెహ్రూ నాయక్, మంగ్యా నాయక్, లక్ష్మణ్, సురేష్, తిరుమల్ రావు, రాములు, శ్రీను, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. బంజారా మిత్రులారా, ఈరోజు యావత్ గోర్ బంజారానే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రకాల మతాల, జాతుల, కులాల, వర్ణ వర్గాలకు తావు లేకుండా ఈరోజు హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇవాళ ఖమ్మం నగరం నడిబొడ్డున ఖమ్మంలో సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిత్రులు రాము నాయకు, రాజ్ కుమార్ నాయకు వారి మృత్యుబంధనం మొత్తం బంజారా సోదరుల యొక్క అతి గొప్ప పండుగ అయినటువంటి హోలీ పండుగను ఇవాళ ఖమ్మం నగరంలో నిర్వహించుకోవటం, అదే మాదిరిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనలో ఉండబడేటటువంటి కామ, క్రోధ, మదమాశ్చర్యాలను ఈ హోలీ మంటలో దహనం చేసి అందరూ సత్ప్రవర్తనతో, సహృదయంతో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలనేటటువంటి అతి గొప్ప పండుగ. ఇక్కడ ఎన్ని రంగులైతే చల్లుకుంటున్నామో మన జీవితంలో అంతా రంగులమయం కావాలని భగవాన్ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు అందరిపైన ఉండాలని, బంజారాలు ప్రకృతి ప్రేమికులు కాబట్టి ప్రపంచ మానవాళి సౌఖ్యం కోరుతూ హోలీని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉండబడిన మానవాళికి ఖమ్మం జిల్లా నుంచే హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్, సేవాలాల్ మహారాజ్ కి, సేవాలాల్ మహారాజ్ కి హోలీ ఆయిరే. ముందుగా ఈ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మాది కేబీఆర్ నగర్ 2 పెద్దతండ కాలనీ వాసుడిగా నేను ఇక్కడ హోలీ జరుపుకోవడం, నాకు బంజారా బిడ్డగా ఉండడం నాకు చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అలాగే మా కాలనీ వాసులు, మా ఆర్ఎంపీ అన్న లక్ష్మణ్ అన్న, అలాగే సురేష్ అన్న, ఎల్ఎస్రావు మామ నన్ను ఈ కార్యక్రమం చేద్దామంటే ముగ్గురు మిత్రులు నా ముందుకు వచ్చారు. ఫస్ట్ టైము. ముందు ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్న కల్చరల్ ప్రోగ్రాం కావచ్చు, క్రీడా ప్రోగ్రాం కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఎప్పటికీ మీ ముందుండాను. ముందుండి కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు మన కాలనీ వాసులు ముందు చాలా మంచి ప్రోగ్రాంలు కూడా చేసే విధంగా ఉంటానని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటున్న దేశ ప్రజలందరికీ, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణలో ఈ గిరిజన బిడ్డలు అందరూ కలిసి హోలీ పండుగ జరుపుకుంటున్నందుకు అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈరోజు నా కొడుకు రతన్ కుమార్ పుట్టినరోజు కూడా ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ జీవితాలన్నీ రంగులమయం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ ఆర్టీసీ కాలనీ కేబీఆర్ నగర్ 2 ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ ఆర్టీసీ కాలనీ కానీ కేబీఆర్ నగర్ 2 ప్రజలందరి కోరికలు కానీ ఎటువంటి అన్ని కానీ తీరాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి హోలీ పండుగను భారతదేశ వ్యాప్తంగా ఇవాళ రంగురంగుల హోలీ ప్రతి పౌరుడికి రంగులమయం కావాలని, వాళ్ళ జీవితం అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సౌఖ్యం కోసం ఏదైతే కోరుకుంటా ఉన్నారో అదంతా జరగాలని చెప్పేసి, ఇవాళ రంగులమయం కావాలని చెప్పేసి జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ హోలీ అది బంజారా గిరిజన బిడ్డలకు హోలీ ప్రతీకగా ఉండడం మనకు చాలా గర్వకారణమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఖమ్మం నగరంలో ఇవాళ
గోర్ బంజారా రామూర్తి అండ్ టీం రాజు ఇవాళ నిర్వహించడం, ఒక కార్యక్రమం నిర్వహించడం చాలా ఈజీ అనుకుంటాం, కానీ దాని వెనక శ్రమ చాలా ఉంటుంది. ఒక కార్యక్రమ నిర్వాహకులు అంటేనే వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే కుటుంబాలకు ప్లస్ మిగతా సమాజానికి వాళ్ళు, ఎందుకంటే ఒక కార్యక్రమం చేసే వాళ్ళకు ఏలెత్తి చూపించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు గొప్పవాళ్ళుగా మిగులుతారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేసేటటువంటి మిత్రులకు శుభాభివందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు చేసే వాళ్లకు ప్రోత్సాహకరంగా అందరూ సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం నిర్వాహకులకు ప్రత్యేకంగా ఇవాళ జరుపుకున్నటువంటి రామూర్తి, రాజ్ కుమార్ అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా మరొక్కసారి మా తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ తరఫున వాళ్ళకి శుభాభివందనలు తెలియజేస్తూ, మరొక్కసారి కూడా వాళ్ళు ఇంతటి కంటే అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళు బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఆ రకమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ భవిష్యత్తులో బంజారా బిడ్డలందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం టౌన్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులను ఏకం చేసి ఇవాళ గిరిజనుల సత్తాన్ని చూపించేటటువంటి యువకులుగా మీరున్నారు. ఆ రకమైనటువంటి స్ఫూర్తితో మీరు ముందుకు పోవాలని చెప్పేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.